హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి 1 kg వరకు తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4-5, పుదీనా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలైచీలు, లవంగాలు వీటిని దంచుకోవాలి. పసుపు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలైచీలు, లవంగాలు ఇందాక మనం దంచుకున్నవి తీసుకున్నాం కదా, వాటిని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేయడం వల్ల ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఉప్పును వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నాటుకోడి కాబట్టి చాలా ఎక్కువసేపు ఉడుకుతుంది నార్మల్ చికెన్ కంటే కూడా. ఇలా పైనుండి మూతను పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. సో ఇలా వాటర్ పోయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ చాలా వేడి అవుతాయి. ఈ వేడి వాటర్ని ఇదే చికెన్లో వేసుకొని ఉడికించుకోవాలి. పైన ఆయిల్ పేరేంత వరకు కుక్ చేసుకోవాలి. కొత్తిమీర, మెంతి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా నాటుకోడి పులుసు రెడీ. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 1/2 అవర్ పడుతుంది ఉడకడానికి. 30 to 35 minutes పడుతుంది. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది కొబ్బరి పొడి వేయడం వల్ల. అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ రెడీ. తప్పకుండా నాటుకోడి పులుసు ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్